గొప్పతనాన్ని గుర్తించాలని వక్తలు వాటి యొక్క ప్రశంసను ఇచ్చారు. అయితే నిన్న న్యూఢిల్లీలో కూడా జరిగిన ఈ సమావేశంలో కూడా పలువురు రాజ్యాంగం సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంట్లో ప్రధానంగా భారత ప్రథమ పౌరురాలైన ద్రౌపది ముర్ము గారు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగమే మూలస్తంభం, అంటే ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే మూలస్తంభం. నిజంగా ఇటువంటి కట్టుబాట్లతో, నియమాలతో, నిబంధనలతో మన రాజ్యాంగం రూపొందించుకోకపోయి ఉంటే, రిపబ్లిక్ ఇండియాగా అవతరించకపోయి ఉంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అసలు మనిషి మనుగడ కూడా సాధ్యమయ్యేది కాదు. రాచరిక పరిపాలనలో మణిగిపోయేవాళ్ళం. ముఖ్యంగా కొంతమంది ముస్లిం రాజులు భారతదేశం దండయాత్ర జరిగిన తర్వాత భారతదేశ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బానిస బతుకులు, గుప్పెడి మెతుకుల కోసం పోరాటం, ఇట్లా చాలా అప్పుడే ఒక రకమైన ఈ మావోయిజం లాంటివి ప్రారంభమయ్యాయేమో అనిపిస్తుంటుంది. ఇకపోతే ద్రౌపది ముర్ము గారు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి మనం ఇక్కడ విశ్లేషించుకుందాం. దేశానికి రాజ్యాంగమే మూల స్తంభం, జాతీయవాద ఆలోచనలకు అది మార్గదర్శి, వలసవాద మనస్తత్వాలకు ముగింపు పలికే ఆయుధమని ద్రౌపది ముర్ము చెప్పారట. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం పాత పార్లమెంటు భవన్లో, అంటే సంవిధాన్ సదన్ అంటారు, సెంట్రల్ హాల్లో జరిగిన దీంట్లో ఆమె ప్రసంగించారు.